ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. 55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎఫ్ఈఓ, ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నాయి. ఇక 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రిసెప్షన్ 9 జరిగింది. ఆదాయం రాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 10-2-2024న సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. రేస్ నిర్వహణకు 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అనుమతి లేకుండా 55 కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. 55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎఫ్ఈఓ, ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నాయి. 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రిసెప్షన్ 9 జరిగింది. ఆదాయం రాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 10-2-2024న సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. రేసు నిర్వహణకు 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇక అనుమతి లేకుండా 55 కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? జ్యోతి, మనం చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం అంటే ఈ ఏడాది 2024 జనవరి నుంచి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 55 కోట్ల నష్టం వాటిల్లింది. అది ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 8 కోట్ల ఫైన్ ఎందుకు పడింది, ఎందుకు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది అనేది విచారించిన తర్వాత ఫార్ములా ఈ రేస్ను రద్దు చేశారు. అయితే దీనిలో ఏం జరిగిందన్నది ప్రభుత్వం కొంత విచారణ, కొంత ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ను పిలిచి అంతా ఎక్సర్సైజ్ చేస్తే 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లుబాటు జరిగింది. అది ఆర్బీఐ అనుమతి లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై పెనాల్టీ పడింది. అది అధికారుల తప్పిదం. అప్పట్లో ఉన్న ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు తాము నడుచుకోవాల్సి వచ్చిందని లిఖితపూర్వకంగా ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ లేఖ రాయడంతో ఈ అంశంపై విచారణ జరపాలని ప్రభుత్వం భావించింది. సో దాదాపు 4 నుంచి 5-6 నెలలు చాలా సీరియస్గా ఎక్స్ అయిన తర్వాత ఎందుకోసం 8 కోట్ల పెనాల్టీ పడింది, ఆ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏం జరిగిందనేది ప్రభుత్వం నిశ్చిత అంటే లోతుగా ఆలోచిస్తే అనేక అంశాలు బయటికి వచ్చినాయి. అయితే దీనికి బాధ్యులెవరు, నేరం ఎవరిది, భారం ఎవరిది అంటే గత ప్రభుత్వ హయాంలో ఇదే శాఖకు మంత్రి వ్యవహరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ నిధుల బదిలీ జరిగిందని స్వయంగా తానే అనేక ప్లాట్ఫామ్లలో ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన జరిపి అసలు ఏం జరిగిందనేది సీరియస్గా ఎక్సైజ్ చేసి కొంత లీగల్ ఒపీనియను, అదేవిధంగా మిగిలిన సంస్థలకి కొంత ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసింది. దానిలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది గవర్నర్కు లేఖ రాశారు. గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పడంతో నిన్న సాయంత్రం సిఐ శాంతకుమారి ఏసీబీ అధికారులకి కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, తర్వాత మరొక ప్రైవేట్ వ్యక్తి, ఈ ముగ్గురి పాత్ర ఉంది. 55 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి, ప్రజాధనం దుర్వినియోగం అయింది, మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ శాంతకుమారి అధికారికంగా ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయడం జరిగింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, A3గా ఈ ముగ్గురి పేర్లను నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి సిఎంఎం సెంట్రల్ మెట్రో మెజిస్ట్రేట్ ఆ కోర్టులో ఎఫ్ఐఆర్
పొందుపరిచారు. ప్రస్తుతం సీఎంఎం నాంపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంది. సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనేది పెద్ద ఎత్తున రాజకీయంగా అదేవిధంగా విభిన్న వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ముందస్తుగా నోటీసులతో ఈ విచారణ ప్రారంభిస్తారనేది ఒక వాదనగా ఉంది. కార్ రేస్ నిర్వహణ సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇన్ డీటెయిల్గా విచారించిన అంటే నోటీసులతో విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అన్నది అదొక కోణంలో పరిశీలిస్తారు. ఆ తర్వాత కేటీఆర్ పాత్ర ఎంత ఉందనేది కొంత విచారించే అవకాశం ఉంది. అంటే ముందస్తుగా నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత ఆర్బీఐ ఎందుకు ఫైన్ వేసింది, ఆర్బీఐ పాత్ర ఏంటి, ఆ తర్వాత కేటీఆర్ పాత్ర ఏందన్నది 3 దశలలో ఎంక్వైరీ సాగుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ అంశం ఇట్లా ఉంటే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దాని అవసరం హైదరాబాద్కి ఏముందన్నది కొన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. వాస్తవానికి హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసును 4 ఏళ్ల పాటు నిర్వహించాలని గత ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే ఒక సంస్థ, ఎక్స్ నెక్స్ట్ జెన్ అనే ఇంకో సంస్థ, హెచ్ఎండిఏ, ఎక్స్ నెక్స్ట్ జెన్, అదేవిధంగా ఎఫ్ఈఓ ఈ 3 సంస్థలు కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కూర్చుకొని 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందాలు కూర్చుకొని సంతకాలు చేసుకున్నాయి. ఫార్ములా ఈ రేసుని మనం హైదరాబాద్లో కొనసాగించాలి, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఈ 3 సంస్థలు అనుకొని త్రైపాక్షిక ఒప్పందం ద్వారా సంతకాలు చేసుకొని ఫస్ట్ రంగంలో దిగినాయి. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 10, 11న ఫార్ములా ఈ రేసును ఫస్ట్ టైంగా హైదరాబాద్లో నిర్వహించినారు. సెషన్ 9లో ఆదాయం రాలేదని అప్పటికే ప్రమోటర్ ఎవరైతే నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఉందో దీనివల్ల నాకు లాభం రాలేదు, ఈ కార్ రేస్ వల్ల నాకు నష్టం జరిగింది, దీన్ని నిర్వహించిన వల్ల కాదనేది అతను తప్పుకున్నారు. సో 10/2/2024న ఏం జరిగింది, సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించినారు. ఎందుకంటే కారు అనుకున్న నష్టం వచ్చింది కాబట్టి ఆ సంస్థ తప్పుకుంది కాబట్టి హైదరాబాద్ పేరు తొలగించినారు. అది కాదు, సెకండ్ ఫేజ్లో కొంత లాభం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో లాభం జరగలేదని 2024లో ఇక ఫిబ్రవరిలో సిటీలోనే ఆ కార్ రేస్ నిర్వహించాలనేది కేటీఆర్ ఒక ప్రతిపాదన పంపారు. అయితే నోడల్ ఏజెన్సీగా దానికి హెచ్ఎండిఏ చూసుకుంటుందని ఎఫ్ఈఓకి స్పష్టంగా కేటీఆర్ ఒక లేఖ రాశారు. ఎఫ్ఈఓ అంటే ఏంది, ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థకి 2024 ఫిబ్రవరిలో సిటీలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కొంత లాభాలు వస్తాయి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, గతంలో లాగా నష్టం వాటిల్లదని ఈసారి హెచ్ఎండిఏ బాధ్యత ఉంటుందని, ఆ శాఖకు తానే మంత్రిగా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన అన్ని వివరాలు తానే చూసుకుంటానని కేటీఆర్ ఒక లేఖ రాయడం జరిగింది. ఈ మేరకి నోడల్ ఏజెన్సీ హెచ్ఎండిఏ ఉంటుంది, ఎఫ్ఈఓ రావచ్చని ఆ సంస్థను ఇన్వైట్ చేస్తున్నారు. 2023 అక్టోబర్లో ఎఫ్ఈఓతో అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థ పురపాలక సంస్థతో హెచ్ఎండిఏతో ఒప్పందం కూర్చుకుంది. అయితే రెండో దఫలో సెషన్ 10 కింద ఈ కార్ రేస్ కోసం ఒప్పందం అయితే కుదిరింది. ఈ రేస్ నిర్వహణకు దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతాయని హెచ్ఎండిఏ అదేవిధంగా ఎఫ్ఈఏ అనే సంస్థ ఒక అంచనాకు వచ్చాయి. ఇందుకోసం ఇన్ అడ్వాన్స్గా 55 కోట్లు ఎఫ్ఈఓ సంస్థకు ఫారెన్ సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థకి హెచ్ఎండిఏ చెల్లించింది. ఫార్ములా ఈ రేసు అయితే సెకండ్ టైం ఈలోగా ఎన్నికలు రావడం, ఆ తర్వాత కార్ రేసు నిర్వహణకు ముందే 55 కోట్లు బదలాయింపు జరగడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత ఫార్ములా ఈ రేసు నిర్వహించకపోవడం వల్ల ఆ 55 కోట్లకు సంబంధించిన అమౌంట్ విదేశీ సంస్థలకి ఎఫ్ఈఓ అనే సంస్థకి ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థకి బదలాయించి జరిపినారు. కాబట్టి ఆ ఎఫ్ఈఓ అనే సంస్థ విదేశీ సంస్థకు సంబంధించింది కాబట్టి ఆర్బీఐ దానికి పెనాల్టీ వేసింది 8 కోట్లు. 8 కోట్లు ఎందుకోసం పెనాల్టీ వచ్చిందనేది కొత్తగా కొలుదిరిన కాంగ్రెస్ సర్కార్ కొంత ఆరా తీస్తే ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్లు అంటే కారు రేసు నిర్వహించకుండానే 55 కోట్లు ముందస్తుగా చెల్లించినారు. దీనికి సంబంధించిన ఆర్బీఐ అనుమతి లేదు. ఆర్బీఐ అనుమతి లేని కారణంగా 8 కోట్ల పెనాల్టీ పడింది. దీనికి కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వమే భరించింది. సో దీని మీద ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో ప్రధాన పాత్రధారి ఐఏఎస్ అరవింద్, ఎందుకంటే అధికారులే దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కాబట్టి అరవింద్ కుమార్ను ఆరా తీస్తే అరవింద్ కుమార్ తన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా చెప్పారు. అంటే కేటీఆర్ ఆ శాఖకు మంత్రిగా వివరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే
తాను 55 కోట్లు బదలాయింపు చేయాల్సి వచ్చింది అనేది చెప్పడం జరిగింది. అనేక ప్లాట్ఫామ్లో కూడా ఇదే కేటీఆర్ అది నా ప్రమేయం ఉంది, నేను చెబితేనే హెచ్ఎండిఏ చేసినారు, హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ విదేశీ సంస్థలకి మీరు నిధులు బదలాయింపు చేస్తున్నారు అంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని అటు హెచ్ఎండిఏ కానీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఆనాడు పట్టించుకోవడం లేదన్నది ఒక వాదన. నిధుల చెల్లింపుపై అరవింద్ కుమార్ ఇప్పటికే వివరణ ఇచ్చినారు. నిధుల చెల్లింపు అక్రమ మార్గం అని తేలిపోయింది. సో దీని మీద చర్యలు ఎలా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడి జనవరి 6వ తారీఖున ముందు ఐఏఎస్ అరవింద్ కుమార్ సిఎస్కి ఒక లేఖ రాసినారు. అంటే ఈ రేస్ కార్ వల్ల 55 కోట్లు బదలాయింపు జరిగినది, ఈ రేస్ కారు నిర్వహించలేదు, దానివల్ల ఆర్బీఐ అనుమతి లేనందువల్ల 8 కోట్ల పెనాల్టీ పడింది, అది గత ప్రభుత్వం తప్పిదమని అరవింద్ కుమార్ ఒక లేఖ రాసినారు. ఆ లేఖ రాసిన దాని మీద సిఎస్ శాంతకుమారి అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా అసలు ఏం జరిగిందనేది ఇంకాస్త ఇన్ డీటెయిల్గా వెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంగతి దేవుడెరుగు, కానీ ప్రభుత్వ ఖజానాకి ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అయిందనేది రాష్ట్ర ప్రభుత్వం తేలింది. సో ఆ నిధుల రికవరీ ఎట్లా అన్నది పెద్ద ఎత్తున తర్జన పడుతున్న క్రమంలో దీని మీద విచారణకు ప్రభుత్వం ఉపక్రమించింది. అయితే దీనికి పాత్రధారి సూత్రధారి కేటీఆర్ అని తేటతెల్లం అయిన తర్వాత కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలి, దీనిలో విదేశీ సంస్థకు నిధులు కూడా కేటాయించారు కాబట్టి ఈ చర్యలు అనేది ఎట్లా ఉండాలనేది గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ చర్య తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పడంతో నిన్నటి రోజు సిఎస్ శాంతకుమారి ఏసీబీ అధికారులకి ఒక లేఖ రాసిండ్రు. ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు అటు కేటీఆర్ అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఈ ఎవరైతే ఎఫ్ఈఓ సంస్థ సిఇఓ ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి, ఆయన మీద ఈ ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ముగ్గురికి మీద దాదాపు 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నాంపల్లి సిఎంఎం కోర్టులో ఉంది. అయితే కేటీఆర్ను ఎప్పుడు విచారిస్తారు, కేటీఆర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అంటే ఫార్ములా ఈరోజు విషయంలో పొలిటికల్గా ఇటు ఎకడమిక్గా అంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు ఉండబోతాయి, ఎలాంటి చర్యలు ఉంటాయన్నది మాత్రం అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. అయితే తన అరెస్ట్ తప్పదని కేటీఆర్ గత 2-3 నెలల నుంచి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లగచర్ల ఎపిసోడ్ కావచ్చు, అంతకుముందు ఇంకొక ఎపిసోడ్ కావచ్చు, ఇంకా 3-4 విషయంలో నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, నా అరెస్ట్కి ఎలాంటి భయం లేదు, నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్తే స్లిమ్ అయి వస్తాను అని కేటీఆర్ అనేక ప్లాట్ఫామ్స్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు చేపట్టకుండా తన సిస్టమేటిక్గా అకాడమిక్గా ఫస్ట్ ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి ఒక లేఖ తీసుకుంది. ఆ తర్వాత సిఎస్ శాంతకుమారి గవర్నర్కి అధికారికంగా లేఖ రాయడం, ఆ గవర్నర్ కూడా అనుమతిస్తూ ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ఆ ప్రత్యుత్తర లేఖను ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇదే సిఎస్ శాంతకుమారిని నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏసీబీ అధికారులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం అన్నీ కూడా ఒక చకచక సిస్టమేటిక్గా జరిగిపోతున్నాయి. ఇక ముందస్తుగా ఉన్నది కేటీఆర్ను విచారణ. అంటే కేటీఆర్కు నోటీసులు ఫస్ట్ జారీ చేస్తారని ఒక ప్రధాన వాదన ఉంది. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు నిధుల విడుదలకు సంబంధించిన ఏం జరిగిందనేది కేటీఆర్ను ఇన్ డీటెయిల్గా అడుగుతారు అనేది ఒక వాదన. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో లేకుంటే ఈ సాయంత్రమో ఒక నోటీస్ జారీ చేస్తారు, లేకుంటే ఆ నోటీసు తర్వాత ఆర్బీఐ అనుమతి ఉందా లేదన్నది కొంత చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కేటీఆర్ ప్రమేయం, కేటీఆర్ పాత్ర ఎంత ఉందనే అంశంపై కొంత విచారణ సాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముందుగా నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ కనుక సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఇప్పటికే తమ నేత అరెస్ట్ అవుతారనే మెంటల్గా కూడా వారంతా ప్రిపేర్ కావడం జరిగింది. సో మొత్తానికి కేసు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఒక ఎత్తు అయితే రాజకీయంగా వస్తే ప్రకంపనలు, రాజకీయంగా వస్తున్న మార్పులు అనేక ఇంకో కోణంలో చూడాలి జ్యోతి.